హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే ఐటీసీ ఆపోజిట్ ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ దగ్గరికి వచ్చాం. ఇది చాలా అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మీల్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి. సో చాలామంది ఎప్పటి నుంచో ఈ ఆంటీ చాలా ఫేమస్ అండ్ పర్టికులర్గా ఇక్కడికి వచ్చి తినేవారు కూడా చాలామంది ఉన్నారు. సో ఒకసారి కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాం. లెట్స్ వాచ్. ఏమేమి ఉన్నాయి? వైట్, బగారా, గోబీ, గోంగూర, టమాటా, లెమన్, జీరా, కర్డ్ రైస్ ఐటమ్స్ లో. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్. వెజ్జా నీకు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాన్ వెజ్ లో ఎగ్ కూడా ఉంటుంది. వెజ్ ప్రైసెస్ ఎలా అంటే అమ్మా? వెజ్ చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, బోటి కర్రీ, ఫిష్ ఫ్రై 5 ఐటమ్స్. ఏదైనా 1 కర్రీ 120, డబుల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250. మటన్ ఒకటే బగరేనా? మటన్ ఒకటేనేమో 200, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150, మటన్ లివర్ 150. అమ్మా చికెన్ ఫ్రై, అమ్మా చికెన్ అయిపోయింది, ప్రాన్స్ అయిపోయింది, ఖాళీ గ్రేవీలు ఉన్నాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్, బోటి, ఫిష్ ఫ్రై ఉంది. చికెన్ ఫ్రై 150. అంటే వెజ్ ప్లేట్ అయితే ఎంత? వెజ్ అయితేనమ్మా ఒక ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ, పప్పు, సాంబారు, రసము, రైతా, చట్నీ, 2 పికిల్స్ వస్తాయి. 80 రూపీస్. 80 రూపీస్ వెజ్. అమ్మదమ్మా అమ్మ చికెన్ క్యాన్ పైన పెట్టమ్మా. నాకు ఏ టైమింగ్స్ లో అవైలబుల్ ఉంటారండి మీరు? అమ్మా మార్నింగ్ 12:30కి స్టార్ట్ అమ్మా. మార్నింగ్ 12:30కి స్టార్ట్. ఒక నిమిషం ఉండమ్మా, తప్పుకో. మళ్ళీ నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి. నాన్ వెజ్ కావాలంటే ఒక 2 నిమిషాలు నాన్న. మా ఒకసారి చూడమ్మా. చెప్పండి అన్న, మీకు ఏది ఉందమ్మా? ఫిష్ కర్రీ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది. వైట్ బగరేనా? ఇంకొంచెం ఏ గ్రేవీ? మటన్ గ్రేవీ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ ఎంత వరకు ఉంటుంది? ఆఫ్టర్నూన్ మామూలుగా అయితే 3 వరకు ఉంటుంది. నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి. 12 దాటితే నాన్ వెజ్ దొరకదు. 12:30కి ఓపెన్. అమ్మా ఇస్తున్నామ్మా. కర్రీ ఇచ్చేనా? 20 ఫ్రై ఒకటి, బోటి ఒకటి. 270 చేస్తారా? 270. అమ్మా బగారా క్యాన్ పైన పెట్టు. ఉన్నాయి నాన్న. ఇస్తున్నా నాన్న, ఒక 2 నిమిషాలు. అమ్మ ఆనియన్స్. సో ఇక్కడ ఒక్కసారి వచ్చి తింటున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఫుడ్ ఏంటని చెప్పి తెలుసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? స్వాతి గారు. ఫుడ్ ఎలా ఉంది? నేను రావడం ఫస్ట్ టైం. నేను యూట్యూబ్లో చూసి ఇక్కడ పని మీద వస్తే ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది. క్రౌడ్ కానీ అంతా చాలా బాగుంది. అంటే రీజనబుల్ ప్రైసెస్లో టేస్టీ ఫుడ్, హోమ్ మేడ్ లెక్క ఉంది. సేమ్. ఓకే. మీరు తింటుంది వెజ్. నేను వెజ్, నాన్ వెజ్ తిన్నాను. వెజ్ అయినా మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? గురునాథ్. ఎలా అనిపించింది మీకు ఫుడ్? నేనైతే మామూలుగా చికెన్ కర్రీ తింటున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. చికెన్ మీల్ ఎంత అని చెప్పారు? 120 రూపీస్. 120. సో మీకు బగారా రైస్ అవన్నీ అంటే ఏదైనా తినొచ్చు, అన్ని అన్లిమిటెడ్. ఇది మీరు ఫస్ట్ టైమా లేకపోతే? ఫస్ట్ టైం. ఓకే. మీరే సాటిస్ఫైడ్? ఓకే, థ్యాంక్ యూ. మేమందరం ఇక్కడ చుట్టుపక్కల ఐటీ ఎంప్లాయీస్ అందరం ఇక్కడికి వచ్చి తింటాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ స్టాండింగ్ తినాల్సి వస్తుంది. సిట్టింగ్ సిస్టమ్ ఉంటే బాగుండేది, బట్ ఎనీవే సూపర్గా ఉంది. అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంది క్రౌడ్ ఇక్కడ? ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఒకవేళ లీవ్లో పెట్టినా కూడా వచ్చి ఎక్కిపోవాల్సిందే మేము. అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. ఆవిడ ఉంటే వచ్చి తింటాం, లేదంటే వెళ్ళిపోతాం. అలా అలవాటు అయిపోయింది. మీరు రెగ్యులర్ గా అయితే ఇక్కడికి వచ్చి తింటారు? రెగ్యులర్ గా వస్తుంటాం. సో ఇది మీరు తీసుకుంది నాన్ వెజ్ ప్లేట్ కదా? yes నాన్ వెజ్. సో నాన్ వెజ్ కోసమే ఇక్కడికి వచ్చింది మనం మెయిన్. అవును, ఎందుకంటే హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది. సో సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ.